శ్రీ శివాయ గురవే నమః. మనం పతంజలి చెప్పుకున్న వాసన ముందుకెళ్దాం. ఏంటంటే చక్రం కాడి మొదలైనవి కలిసి ప్రయాణయోగ్యమైన బండిగా ఏర్పడటం వంటిదని పతంజలి మహర్షి చెప్పాడు. పైన ఇచ్చిన అనుకున్న మాటలన్నీ అర్థవంతమైన చిన్న ముక్కలుగా మనం విడగొట్టుకోలేకపోయినా మరికొన్ని రకాల మాటలని అర్థవంతమైన ముక్కలుగా విడగొట్టుకోవచ్చు. ఏనుగులు, అమ్మకు, వంట, చెప్పెను ఇలాంటి మాటలే కాకుండా వాటిలో ఉన్న కొన్ని భాగాలకు కూడా అర్థం ఉందని మనం తెలుసుకోవాలి. ఏనుగులు బహువచనం అని, కాకులు, కోతులు మన బహువచనంలో ఉన్నాయని ఇలా తెలుసుకున్నాం. కనుక ఏనుగులు రెండు అర్థవంతమైన ముక్కలు ఉన్నాయని మనకి తెలుస్తుంది. ఇక్కడ రెండు రకాలుగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఒకటి నైఖండికార్థం అంటే నిఖండువులో సూచించగలిగింది. రెండవది వ్యాకరణార్థం. ఏనుగు, కప్ప, కాకి మొదలైన వాటికి ఉన్న అర్థం వైకుంఠికం. నైఖండికం అంటే నిఖండు సంబంధం. మొదలైన ప్రత్యయాల అర్థం వ్యాకరణార్థం. అమ్మకి అనే మాటలో కి, కప్పకి, ఏనుగుకి వంటి మాటలలో కూడా ఇదే పద్ధతిలో అర్థం. కనుక అందులో కూడా అమ్మకి అనే రెండు అర్థవంతమైన భాగాలు ఉన్నాయి. వంటలో టా కూడా అర్థవంతమైనదే కదా. అలాగే పండులో కూడా అనే ధాతువుకి టా వచ్చి ప్రత్యయం చేరడం వల్ల అది వంట. అలాగే అర్థవంతమైనదే. పండు అనే ధాతువుకి టా వచ్చి చేరటం వల్ల పంట ఏర్పడింది. ఈ విధంగా వ్యాపారానికి కానీ ఫలితాన్ని కానీ సూచిస్తోంది. మండు, మంట, పండు, పంట మొదలైనటువంటి వాటిలో కూడా టా అనే అర్థంలో ఉంది. ఇక చెప్పేను అనే మాటలో చెప్పు, ఏను అని మూడు అర్థవంతమైన భాగాలు ఉన్నాయి. చెప్పు అని ఒక క్రియావాక్యానికి ఏ భూతార్థకాలాన్ని నేను అనే అర్థాన్ని సూచిస్తాను. చెప్తానులో తా భవిష్యర్థం. చెప్పామలో మేము అనే అర్థాన్ని సూచిస్తాను. మన ప్రాచీన వైయాకరణులు నామవాచకంలో ప్రధానానికి ఏం చెప్పారు? నామం చెప్పాను వస్తుంది. తర్వాత